హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే అవుట్ సైడ్ వెళ్తున్నాము మేము మా ఫ్రెండ్స్ అంతా కలిసి వన్ డే పిక్నిక్ అనమాట. అందులో భాగంగా ఇది వ్లాగ్ అనమాట. అక్కడ షూట్ చేసిన వీడియోని అప్లోడ్ చేస్తామనుకొని వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఎక్కడికి వెళ్తున్నాను ఏం అనేది మీకు చూపిస్తాను అనమాట. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి గైస్. వెళ్తుంటే ఫుల్ రైన్ అనమాట, భారీ వర్షం అండి. ఇక్కడైతే రైన్లోనే వెళ్తున్నాము. ఒక 5 ప్లేసెస్ చూసినాం అనమాట. ఇది ఆఫ్టర్నూన్ తర్వాత వీడియోనండి. లాగైతే ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసినాను. ఇంకైతే రీచ్ అయిపోయినాం మేము. అందులోనే కొద్దిసేపు ట్రావెల్ చేసిన తర్వాత రైన్ అయితే నిలిచిపోయింది. మళ్ళీ కంటిన్యూ అయ్యింది. కొంచెం కొన్ని ప్లేస్లో పడింది, కొన్ని ప్లేస్లో పడలేదన్నమాట. మేమైతే ఇక్కడికి వచ్చేసినాము. ఇప్పటికే తెలిసిపోయింటుంది మీకు ఇక్కడికి వచ్చినామని. సిద్ధగంగ మఠ టుమ్కూర్ అండి. వేసింది ఏమంటే ఫోటో వ్యూ బాగుందనేసి ఫోటోలు తీసుకుంటున్నాము. అంత కామెడీ వేసుకొని ముందుకు పోదామనేసి పోతున్నాము. నేనైతే ఎంట్రన్స్ ఇలా ఉంది చూపిస్తామని వీడియో చేస్తాను. కొండపైన ఇలా ఉందన్నమాట. ఫస్ట్ కొండని చూసేసి మళ్ళీ తర్వాత కిందకి దిగిపోదాం అనేసి అనుకుని మేము ఫస్ట్ పైనకి వచ్చేసాం అనమాట. ఇలా ఎంట్రన్స్ ఉంది. ఇలా నడుచుకుంటూ పోతున్నాము. ఇక్కడ దేవస్థానం ఉన్నాయన్నమాట. దేవుని అంతా దర్శనం చేసుకొని కిందకి వెళ్దాం అనుకుని వెళ్తున్నామండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి గైస్. నచ్చితే లైక్ చేయడం మర్చిపోదండి. మీరు లైక్ చేయడం వలన కొంతమందికి మన వీడియో అయితే రికమెండ్ అవుతుందన్నమాట. సో అందుకని నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. ఇదే చూడండి, సిద్ధగంగమ్మనవర దేవస్థాన గంగా తీర్థద అంటే అక్కడ దేవస్థానం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ ఉందన్నమాట. ముట్టలేదు, వీడియో షూట్ చేయలేదు, అందుకని నేను అంతకే ఎండ్ చేసినాను అనమాట. ఇక్కడ ఈశ్వర దేవస్థానం ఉందని ఇక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్ళిపోయినామన్నమాట. ఫోటో తీసుకొని ఇంకా సరే అని ప్రసాదం అంతా తీసుకొని కొంచెం మూవ్ అయినాము. ఇక్కడంతా పిల్లలే అంత సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉంటారండి. ఈ మఠంలో ఉండే పిల్లలేను స్టూడెంట్లే అంతా పనులు చేస్తూ ఉంటారనమాట. శిక్షణ భలే ఉందన్నమాట. క్రమశిక్షణ అయితే సూపర్ అండి. చూడండి, ఇంకా దర్శనం చేసుకునేసి ఇక్కడ కొండ నుంచి కిందకి ఇక్కడ స్కూల్ ఉంది, పార్క్ ఉంది, అంతా చూపించేస్తాను అనమాట. శ్రీ శివకుమార్ స్వామీజీ వాళ్ళు ఎక్స్పైర్ అయిన తర్వాత వాళ్ళే ఇన్ని రోజులు వాళ్ళే చూసుకుంటున్నారనమాట దీన్ని మఠాన్ని. వాళ్ళు ఎక్స్పైర్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ సమాధి చేసినది అవంతా ముందైతే ఉన్నాయన్నమాట. చూపిస్తాను రండి గైస్. ఇంకా మేమైతే మాట్లాడుకొని అది ఇక్కడ పిల్లలకి క్రమశిక్షణ బాగుంటుంది. స్కూల్ వాళ్ళే లేచి పనులు చేసుకుంటారు, వాళ్ళే స్నానము, వాళ్ళే భోజనాలన్నీ ప్లేట్లన్నీ తీసుకొని పోతారు అనేసి ఇంకంతా అది ఇది అనేసి మాట్లాడుకొని కొంచెం ముందుకు సాగినాం అనమాట. స్టెప్స్ అయితే కొంచెం దిక్కొని నడుచుకొని వెళ్ళాలి. పిల్లలు అయితే సతాయిస్తున్నారనమాట. సో అందుకనేసి ఇలా మాట్లాడుకుంటూ ఫోటోలు తీసుకుంటూ చూడండి, దిగనంతా ఉంది, కొద్దిగానే ఉంది, కాకపోతే అట్లా అనిపిస్తుంది అనమాట. చూడండి, కొండ మీద నుంచి వ్యూ ఇలా ఉందన్నమాట. స్కూలు నేచర్ అయితే బాగుందండి. ఇక్కడ మఠంలో అయితే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. నాకైతే నచ్చింది గైస్ మఠం అయితే. ఇంకా దేవస్థానం కొండ నుంచి దిగి వస్తున్నట్లు ఇక్కడ బసవన్న ఉన్నారనమాట. ఇక్కడే అటు సైడ్ రైట్ సైడు శ్రీ శివకుమార్ స్వామీజీ స్టాచ్యూ అయితే చెక్కినారు. చూడండి, ఇక్కడ బసవన్న అది అక్కడ అటు సైడు మనైతే మళ్ళీ చెక్కినారు. తర్వాత చూపిస్తాను దాన్ని. ఇక్కడ స్టెప్స్ దగ్గర నుంచి చూసినాము. చూడండి, ఇక్కడ నుంచి బాగా కనిపించింది. ఇంకా సరే అనేసి స్వామీజీ ఇది అక్కడికి వెళ్దామనేసి ఉన్న ప్లేస్కి అయితే వెళ్దాం. దాన్ని ఏమో అంటారండి, నాకైతే తెలియదు. చూడండి, ఇక్కడ ఉంది రాసినారు. ఇక్కడికి లోపలికైతే వీడియో లేదండి, ఫోటో కెమెరా లేదన్నారు. ఇంకా నేను సరే అని ఇంతకే కెమెరా ఆఫ్ చేస్తున్నాను. తర్వాత లోపలికి పోయి వచ్చిన తర్వాత నేను చూపిస్తాను అనమాట బయట ఏమేమి ఉన్నాయని. ఇక్కడైతే లోపల రుద్రాక్ష మాలలతోన భలే ప్రశాంతంగా స్మెల్ అయితే సూపర్ ఉందండి. లోపల ప్రశాంతంగా సైలెంట్గా ఉండింది అనమాట. శ్రీ గురుగల శివకుమార్ స్వామీజీ వాళ్ళ ఇదండి. చూడండి, ఇక్కడే అక్కడ ఉన్నారు లోపల. దర్శనం చేసుకొని వచ్చేసి బయటకు వచ్చినాము. తర్వాత స్మృతి వన ఉందండి. ఇక్కడ పార్క్ అయితే సూపర్ ఉందండి. పిల్లల్ని తీసుకొచ్చి ఒకసారి రండి, చూడండి అది ఏ పార్క్ ఏమేమి ఉందని. ఇక్కడంతా మ్యాప్ అనమాట. కెరే కూడా ఉందండి. మ్యాప్ అంతా చూసామన్నమాట. ఎంట్రీ టికెట్ 20.
కిడ్స్కి అయితే 10, పెద్దలకైతే 20 రూపీస్. ఇంకా ఎంట్రీ టికెట్ తీసుకొని చూడండి వీళ్ళే శివకుమార్ స్వామీజీ వాళ్ళకి స్టాచ్యూ లోపల నుంచి పార్క్లోకి వెళ్ళాలన్నమాట. సూపర్ ఉందన్నమాట. ఇంకా చెప్పులు అయితే తీసుకోపోకూడదంటే మేము బయటే వదిలినాము. ఇంకా పార్క్లోకి ఎంట్రీ అనమాట. టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్తున్నాము. లోపలైతే ఇలా ఉందండి, చాలా బాగుందనమాట. మ్యూజిక్ అయితే బాగుంది. సో కాపీ రైట్ వస్తుందని నేనైతే మ్యూజిక్ మ్యూట్ చేసినాను. ఇంకా అలా ముందుకు వెళ్తుంటే మా పిల్లలు కామెడీ అనమాట. అటు సైడ్ కళ్యాణం ఉన్నింది, అది ఇంకా రిపేర్లో ఉంది. ఇప్పుడు ఇంకా ఎందుకు చేస్తున్నారు రిపేర్. చాలా అయితే పార్కు శివకుమార్ స్వామీజీ వాళ్ళు ఎలా దీన్ని మఠంలోకి జాయిన్ అయినారు అనే దగ్గర నుంచి, పిల్లలకి ఎడ్యుకేషన్ ఎలా ఇచ్చినారనే దగ్గర నుంచి ప్రతి ఒక్క డీటెయిలు ఈ పార్క్లో ఉందండి. క్లియర్ కట్గా చేసినారు. ఈ పార్క్ అయితే సూపర్ ఉందండి. కోల్డ్గా అది కొండ మీద ఉంది కాబట్టి ఇదంతా చాలా వెదర్ అయితే సూపర్ ఉంది. చూడండి వెళ్తున్నాం మేమైతే. క్రౌడే ఉన్నింది మేము వెళ్ళినప్పుడు, సండే వెళ్ళినాం. సో అందుకని కొంచెం రష్ే. చూడండి స్వామీజీ వాళ్ళు కాశీ బట్టల్లోన శివకుమార్ స్వామీజీ వాళ్ళు. ఇక్కడ చూడండి స్టూడెంట్స్ అయితే వాళ్ళే చన్నీళ్ళు స్నానం చేసుకొని బట్టలంతా వాష్ చేస్తున్నారు, ఆరేస్తున్నారు. ఇక్కడ నేను చూసి మా పిల్లలకైతే చెప్పినాను, సన్నీళ్ళైనా పోసుకునేదని. అమ్మ అనుకున్నారు. ఇక్కడ క్రమశిక్షణ చాలా బాగుంటుందండి ఈ మఠంలోనూ. ఎంతో పేద విద్యార్థులు, పేరెంట్స్ లేని వాళ్ళు అందరూ, ప్రతి ఒక్కరికి వాళ్ళకి వీళ్ళకి అనేది ఏమీ లేకున్నట్టు ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ ఇక్కడ లభిస్తుందండి. అంతా మొత్తం ఫ్రీ. మేము పార్క్ వచ్చాము, తర్వాత స్కూల్ అంతా చూపిస్తానండి. చూడండి శివకుమార్ స్వామీజీ వాళ్ళు తొట్టుల్లో వేసిండే దగ్గర నుంచి ఉందండి. ఇక్కడ ప్రతి ఒక్కటి బొమ్మలు అయితే భలే పెట్టినారు. ఆకర్షణీయంగా చాలా నీట్గా చెక్కారండి. వీడియోకి అయితే కొంచెం డిస్టర్బెన్స్గానే ఉందండి, జనాలు పోతుంటారు వస్తూ ఉంటారు. సో క్లియర్గా తీసుకోలేమన్నమాట. మనం ఒక్కటే కాదు కదండి పార్క్లో వెళ్ళేది. సో అందరూ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సో ఎంత వీలు పడితే అంత చూపిస్తున్నాను నేనైతే. ఇంకా నడుచుకుంటూ ముందుకెళ్ళాము. ఇక్కడ శివకుమార్ స్వామీజీ వాళ్ళు చూడండి, ఇక్కడ చూపిస్తానండి. వాళ్ళకి అందరూ అవుటర్స్ అంతా నమస్కారం చేస్తానది. ఇక్కడైతే కామెడీ జరిగిందండి. మేమంతా నమస్కారం చేస్తామని ఫోటో తీసుకుందామని ఒక్కొక్కరు పెట్టినాము. బట్ ఒకరు నమస్కరిస్తే ఒకరు నమస్కారం లేదండి, ఒకరు నమస్కారం చేస్తే ఒక నమస్కారం చేసుకోలేదు. అది వెళ్ళిపోయింది అనమాట. నవ్వుకొని జస్ట్ సైలెంట్గా ఫోటో దిగుకొని వచ్చేసినాం అనమాట. ఆ పోజ్ ఇవ్వాలని మేము అనుకున్నాము, బట్ మా వల్ల కాలేదన్నమాట. అక్కడ లాస్ట్కి ఫైనల్గా చూడండి ఇలా ఫోటో దిగేసి వచ్చేసినాం అనమాట. అలా ఇంకా ముందుకు వచ్చినాము. ఇక్కడైతే చూడండి గురువులకి నమస్కారం చేస్తున్నారు, పాదాభివందనం చేస్తున్నారు. ప్రతి ఒక్కటి బొమ్మలు అయితే భలే పెట్టినారండి. సూపర్ అండి. మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి పిల్లల్ని తీసుకొచ్చి విజిట్ చేయండి ఈ పార్క్కి అయితే. తుమ్కూరు అండి, సిద్ధగంగా మఠ అంటే ఎవరైనా చెప్తారండి. చూడండి పిల్లలకి పాఠాలు చెప్తున్నాడు స్వామీజీ వాళ్ళు. ప్రతి ఒక్కటి ఉందండి, బాల్యం నుంచి ప్రతి ఒక్కటి బొమ్మలు పెట్టినారు. ఇవి కూడా బాగున్నాయండి, బట్ క్లారిటీ లేదు, లేదంటే చెప్తా ఉంటే కన్నడలో ఉంది, నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే. ఇక్కడ వచ్చేసి చూడండి పిల్లలు మన్నులో అక్షరాభ్యాసం చేసేదండి. చూడండి ఏబిసి శివనవరు అంటే శివకుమార్ స్వామీజీ వాళ్ళు అక్షరాభ్యాసం మన్నులో చేస్తూ ఉండేది అన్నమాట. ఇది చూడండి ఇసుకతో చేస్తున్నారు అప్పటి కాలంలో. ప్రతి ఒక్కటి పెట్టినారండి ఇక్కడైతే. చూడండి ఇక్కడ మన్నులో ఇలా అక్షరాభ్యాసం చేసేదన్నమాట. ఎవరు ఏమీ ముట్టకూడదని అటు సైడ్ ఇటు సైడ్ సేఫ్టీ అండి. చూడండి ఇక్కడ కొంచెం చూడండి ఇక్కడ సన్యాసం తీసుకోవడం అండి, అప్పటి పిక్ అండి, అప్పుడు స్టాచ్యూ ఇది. అంత ఉద్యానము అంతా ప్రతి ఒక్కటి చేస్తారనమాట. ఉద్యాపన చేసేది ప్రతి ఒక్కటి బొమ్మలు అయితే పెట్టినారు. చాలా అంటే చాలా బాగుంది గాయస్. ఒకటి చెప్పనా, చూసినంత ఉంది, పోయినంత ఉందండి, అంతగా ఉందన్నమాట. చూడండి ఇక్కడ స్వామీజీ వాళ్ళ అనుగ్రహం కోసం వచ్చినారనమాట. అలా ప్రతి ఒక్క దానికి రాసినారనమాట, మనం చదివేసి తెలుసుకోవచ్చు. పిల్లలకి స్కూల్కి మఠంలోకి అడ్మిషన్ చేసుకోవడం అప్పటిది అండి. చూడండి మక్కలను శ్రీమఠక దాఖలాతి మాడుకొల్లు తిద్దదు అని ఉంది. తర్వాత చూడండి
అటు సైడ్ ఒకటి సరికి ఇక్కడ కాணிక ఇవ్వడం అన్నమాట. మఠానికి కాணிకలు చికెన్ అనవరు కాணிక కొడుతిరువదు అనేసి ఇచ్చినారు చూడండి. ఇక్కడ చూడండి కాணிకలు అంతా ప్రతి ఒక్కటి అండి చాలా బాగుందండి. మంత్రపీఠದಲ್ಲಿ శ్రీ గురుಗಳು అనమాట మంత్రం పఠిస్తూ ఉంటారనమాట. అప్పుడు పిల్లల్ని ఎత్తుకొని వచ్చినారనమాట. ಮಂತ್ರಪಟಂలో ಶ್ರೀ ಕುಮಾರ ಸ್ವಾಮೀಜಿಗಳು ಶ್ರೀಗಳು ಅಂటారు. ಶ್ರೀಗಳು ದಾಸೋಹಗಳಿಗೆ ಮಾಡುತ್ತಿರುವುದన్నమాట. ಸೌದೆ ಒಡೆಯುತ್ತಿರುವುದು ದಾಸೋಹಗಳಿಗೆ ಸೌದೆ ಒಡೆಯುತ್ತಿರುವುದು అనమాట. బ్లైండ్ కిడ్స్ని అడ్మిషన్ చేయించుకుంటా ఉండేదన్నమాట. ఈ పిక్ ఇదైతే ఈ సిచ్యువేషన్ అయితే ఇంకా అలానే ముందుకెళ్తే అబ్దుల్ కలాం వాళ్ళని మీట్ అయ్యిండేది కూడా ఉందండి. ఇక్కడైతే చాలా బాగుంది గాయస్. చూడండి నెక్స్ట్ ఇప్పుడు అబ్దుల్ కలాం వస్తారు. ఇది జింకలకి భోజనం పెడతాండేది అనమాట, ఆహారం ఇవ్వడం అనమాట. చూడండి జింకెಗೆ శ్రీಗಳು ఆ జింకెಗೆ ఆహార కొడువుదు అని ఉంది. నెక్స్ట్ వచ్చేసి అదే అండి అబ్దుల్ కలాం గారు చూడండి ఇక్కడ ఉన్నారు. శ్రీಗಳೊಂದಿಗೆ అబ్దుల్ కలాం మందిరు చూడండి మీట్ అయ్యిండేది ఇలా వేసినారనమాట. అబ్దుల్ కలాం రవరు అని ఇక్కడ అక్కడ ఏమో ఉందన్నమాట. జూమ్ చేయడానికి లేదు చూడండి ఇంతే. ఏమో చేశాను ఇష్టకార్యం చేయడం అంటే గురు స్వామీజీ వాళ్ళు అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేస్తున్నారు అన్నమాట. ఇంకా నెక్స్ట్ పార్క్ అండి, కిడ్స్ ప్లేయింగ్ ఏరియాకి వచ్చేసినాము. పిల్లలు వస్తే ఫుల్ హ్యాపీ, అంతకంటే ముందరగా వెళ్ళిపోయినారు. ఇంకా ఫుల్ అక్కడ రష్ ఉన్నదన్నమాట. చూడండి ఆడుకునే బొమ్మలు కూడా అంటే నీట్గా ఎలా ఆడుకోవాలి, ఎలా కన్నె ముచ్చే, ఇలా కుంటే బిల్లే జంపింగ్ ప్రతి ఒక్కటి పెట్టినారండి. చూడండి కుంటే బిల్ల ఉంది, కన్నె ముచ్చ ఉంది, ఆటలు రౌండ్గా ఉందన్నమాట. ప్రతి బొమ్మలు ఉన్నాయన్నమాట. ఈ ప్లే గ్రౌండ్ రూల్స్ అండి ఇది. ఎవరు అయితే పాలించలేదు ఇక్కడైతే. పిల్లలు అయితే చెప్పాలంటే ముందుగానే తీట్లు ఎక్కువ కదా, సో ఎవరు ఏ ఒక్క పిల్లలు కూడా రూల్స్ అయితే ఫాలో చేయలేదు. మా పిల్లలు అయితే దీంట్లో ఎక్కాలని ఒక 20 minutes వెయిట్ చేసినారు. ఆ పిల్లలు అయితే అస్సలు వదలలేదు. వాళ్ళే కూర్చొని చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు. సో ఇంకా మేము పడిపోతారని పిలుచుకొచ్చేసినాం అనమాట. ఇక్కడ ఎండింగ్ అనమాట. అటు సైడ్ ఇది చెరువు ఉంది, మేము అక్కడికైతే వెళ్ళలేదు. ఇక్కడ లాస్ట్ చేసుకొని కూర్చొనేసి సేపు పిల్లల్ని ఆడించుకొని రిటర్న్ పోయినామన్నమాట. చూడండి శ్రీ ఉద్యాన మహా శివయోగిಗಳು అని ఉంది. ఇక్కడ మా పాప కొంతసేపు ఆడుకుందండి. దీంట్లో ఒకటే టైం దొరికిందనమాట. నేను కూడా రూల్స్ ఉంది కానీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఆడుతున్నది. చూడండి ఈ పిల్లోడైతే ఇట్లా జంపింగ్ చేస్తాడు. ఈ ముసలాయన కూడా చూడండి అక్కడికైతే తిట్టినారు, సిగ్గు లేకుండా ఎక్కి ఆడేస్తున్నారు అనమాట. చూడండి నవ్వుతాడు, మళ్ళీ వాళ్ళు తిడతా ఉంటే నవ్వుతాడు అనమాట. చూడండి ఇంకా మా పిల్లల్ని కొంతసేపు ఆడించుకొని కొంతసేపు కూర్చొని బిస్కెట్లు అంతా తినుకున్నాము. జారేబండ అని మా ఫ్రెండ్ అబ్బాయి ఆడించుకొని వచ్చేసినాం. చాలాసేపు వెయిట్ చేసినారు పాపం ఆడదామని, దానికి కాలే. చూడండి మా అమ్మాయి అయితే దీన్ని ఆడింది. జిగ్జాగ్ మోడల్లో అన్నీ ఉండేదంతా క్లీన్గా ఒక 2-3 times ఆడింది. చాలా మస్తు ఎంజాయ్ చేసిందండి. ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చేయండి. చూడండి ఇంకా మంచి వీడియోలు అయితే చేస్తూ ఉంటాను అనమాట. చూడండి తిట్టినాడు, వాచ్మెన్ తిడతా అంటే ముసలాయన నవ్వుకుంటూ వస్తున్నాడు అనమాట. కామెడీ అంటే కామెడీ అండి. ఇదైతే చాలా నవ్వుకున్నాము. కావాలనే ఆయన అయితే ఎక్కి తిరిగేసి వచ్చినాడు 4 rounds. వద్దన్నా వెళ్ళే సెక్యూరిటీ. ఇలా ఉంటుందండి. ముసలోళ్ళు కూడా పిల్లలలాగా ఆడాలనుకుంటారు ఈ పార్క్కి వస్తే. అంత బాగుందన్నమాట. సో ఇంకా మేము కొంచెం బిస్కెట్ స్నాక్స్ తినేసి వాటర్ అంతా తాగేస్తారు. ఇంక వెళ్దామనేసి, ఇంకా చూడడం చాలా ఉందనేసి చూద్దామని బయటకు వెళ్తున్నాము. అక్కడైతే మార్చంద బేరు అవన్నీ ఉంటే కిడ్స్ ఫోటోలు అయితే దిగినారు. చూడండి మా పాప అయితే ఏం స్టైల్గా కూర్చోయిందో చూడండి. నేను కూడా దిగినాను అనమాట. పిల్లలతో ఎంజాయ్ చేసుకొని మస్తు ఉందన్నమాట. టైం అయితే బాగా స్పెండ్ చేసినామండి. అప్పుడప్పుడు ఇలా అవుట్ సైడ్ తీసుకెళ్తే మంచిదని. ఇప్పుడు మనం పార్క్ అంతా కట్ చేసుకొని బయటకు వచ్చినాక మేము శివకుమార్ స్వామీజీ వాళ్ళు రెస్ట్ చేస్తూ ఉండేది ఇక్కడే అనమాట. ఓల్డ్ ప్లేస్ అనమాట. అక్కడ ఓల్డ్ మఠం అంటారు దీన్ని. ఇక్కడ ఉన్నదన్నమాట. ఎంత చల్లగా ఉంటుందంటే లోపలికి ఎంట్రీ అవుతున్నట్లే వాళ్ళ ఆసనము అదంతా చూపిస్తాను రండి. ఇక్కడ కూడా వీడియో చేయకూడదు, సైలెంట్గా ఉండాలి, మాట్లాడకూడదు.
బట్ నేను ఏం తీయలేదు కానీ మా అబ్బాయి తీసినాడు అనుకుంటాను. ఇది చూడండి, ఇక్కడ లోపలికి ఎంట్రీ అవుతాము. రాతితో కట్టినారండి, చాలా బాగా ఉందన్నమాట. ఇక్కడ కూర్చుంటే చూడండి, చూపిస్తాను. మిర్రర్ అంతా ఉందన్నమాట. ఇక్కడైతే స్వామీజీ వాళ్ళు ఆసనం అన్నమాట. చూడండి, ఇక్కడ కూర్చొని అందరూ భక్తాదులంతా ఇలా వెళ్తుండేవాళ్ళు. ఇంకోటి చెప్పన, ఇక్కడ అందరూ శివకుమార్ స్వామీజీ వాళ్ళని నడదాడువ దేవరు అని అంటారు. అంటే నడుచుకొని వచ్చే దేవుడు అనమాట. ఇక్కడే ప్రాణంతో ఉండేవాళ్ళు. సో నాకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసేకి రాలేదనమాట. నడదాడువ దేవరు, కన్నుకి కనిపించే దేవుడు అనేదాకా అప్పుడు అనేవాళ్ళు అనమాట. ఇప్పుడు అట్లే అంటారు. ఇంకా లోపలంతా చూసుకొని బయటకు వచ్చినాము. ఇప్పుడైతే స్కూలు, ప్రేయర్ హాలు అంతా చూపిస్తాను అనమాట. బయటకు వస్తానే ఇక్కడంతా అది ఉందన్నమాట. మేమంతా రివర్స్ చేసినాము. ఫస్ట్ టైం వచ్చినాము. ఎక్కడి నుంచి ఎక్కడ చూడాలో తెలియకున్నట్లు ఫస్ట్ ఫీల్డ్కి పోయి వచ్చినాము. అదే ఎక్కడ పోవాలో తెలియకున్నట్లు ఫస్ట్ అయితే పార్క్కి వెళ్ళొచ్చినాము. చూడండి, పార్క్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇదేనండి ప్రేయర్ హాల్ చూపిస్తాను. అంతా కిడ్స్ అయితే చూడండి, పేరెంట్స్ కిడ్స్ అంతా ఆడుకుంటున్నారు అనమాట. వచ్చి సండే అయితే విజిటర్స్ ఎక్కువ ఉంటారండి ఇక్కడ. ఇంకా మేము ఇక్కడ చూసుకొనేసి అలానే ముందుకు వెళ్ళినాము. రైన్ పడేలా ఉందనేసి గాలి ఎక్కువ తీసుకుందనమాట. మేము అలానే స్కూల్ అంతా చూసుకొనేసి చూడండి, శ్రీ సిద్ధలింగేశ్వర వేద సంస్కృత మహాపాఠశాల 1917లో అనమాట. ఈ సంవత్సరము మంచి రిజల్ట్ వచ్చిన వాళ్ళ పేర్లు కూడా వేసినారనమాట. ఇదంతా స్కూల్, ఇక్కడంతా ప్రేయర్ హాల్ అనమాట. చూడండి, ఇక్కడంతా ప్రేయర్ హాల్. ఇది అటు సైడ్ లాస్ట్ ఎంట్రన్స్ గేట్ అనమాట. ఇటు సైడ్ ఒక గేట్ ఉందన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి అక్కడి వరకు లాస్ట్ వరకు, ఈ ఎండింగ్ నుంచి ఆ ఎండింగ్ వరకు కిడ్స్ ఉంటారనమాట. ప్రేయర్ చేస్తారు మార్నింగ్ టైము. ఇక్కడే స్టోర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. బుక్ స్టోర్స్, బకెట్స్, ఏం కావాలో ప్రతి ఒక్కటి ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. లోపలే చూడండి, రైట్ సైడ్లోన ఇక్కడ స్టోర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. కావాల్సిన పేరెంట్స్ అంతా వచ్చి కొనుక్కొని పోతున్నారు అనమాట. బుక్స్, డ్రాయింగ్స్, ఏంది కావాలన్నా అన్నీ ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. చూడండి, ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్ అనమాట గైస్. ఇంకా మేము ముందుకు అలానే వెళ్ళాము. ఇదంతా స్కూల్ అనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే అన్నప్రసాదాలు ఉంటాయన్నమాట. నిత్యాన్నదానం ఉంటుందండి ఇక్కడైతే. సో అక్కడ దాకా వెళ్తున్నాం మేము. చూడండి, పేరెంట్స్ అంతా బుక్స్ ఇస్తారంటే అందరూ వచ్చి క్యూలో నిలుచుకొని అయితే చూడండి, చాలామంది బుక్స్ అవి ఇవి తీసుకొని వెయిట్ చేస్తున్నారనమాట. ఇంకా మేము ప్రసాదం అన్నం తిందామనేసి భోజనం టైం ఉందని అక్కడికి వెళ్ళినాము. అక్కడ కూడా చాలా బాగుందండి భోజనం అయితే. కొంచెం లోపలికి వెళ్ళినాము. భోజనం అయితే ప్లేట్లు తీసుకొని మేమే క్యూలో కూర్చోవాలన్నమాట. చూడండి, ఇలా వడ్డించేకి వస్తారనమాట. ఇక్కడ కూడా కిడ్సేనండి వడ్డించేది. చూడండి, ఇక్కడ ఏమన్నా దానం వేయాలనుకుంటే బియ్యంలు, రాగులు, వడ్లు, గోధుమలు ప్రతి ఒక్కటి బ్యాళ్ళు అన్నీ దీంట్లో ఇట్లా 4 బౌల్స్ పెట్టినారండి. అన్ని ఇట్లా చూడండి వేసినారు, బత్త అట్లా రాసి వేసినారు. దాంట్లో కావాలంటే దాంట్లోకి వేయచ్చండి, దానాలు వేయచ్చు. అక్కి, గోధి, బత్త, కాಳುగలు అని అన్నీ వేస్తారు. ఇక్కడ నుంచి ఇంకా బయటకు వెళ్దామని చూడండి, గుమ్మడికాయలు అయితే ఎన్ని ఉన్నాయో. గుమ్మడికాయ సాంబార్ సూపర్ ఉంటుందండి ఇక్కడ. ఇంకా అవుట్ సైడ్కి వచ్చినాము. గాలి ఎత్తుకోయిందండి. ఇంకంటే మా పాప అయితే బాయ్ బాయ్ చెప్దామనేసి మా అబ్బాయి కూడా మాట్లాడినాను. నేను మ్యూట్ చేశాను. చూడండి, కిడ్స్ పేరెంట్స్ని తెచ్చుకొని అంతా ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నారు. వాన గాలి ఎత్తుకోయిందనమాట. స్టార్ట్ అయ్యేపాయ. సరే అనేసి చూడండి, మా పాప అప్పుడే వెళ్ళిపోతుంది, పరిగెత్తిపోతుంది. సెకండ్ కూడా అడగటం లేదు. ఇదేంటి అండి ఈరోజు లాగు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.